ఆడపిల్ల పుట్టినప్పుడు తన జీవితం ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటుంది. నేను అలానే అనుకున్నాను. కానీ నా జీవితం ఎలా ఉందో చూసేయండి ఒకసారి. స్త్రీని వర్ణించడానికి ఒక పదం చాలు, కానీ స్త్రీతత్వాన్ని చెప్పడానికి ఒక జీవితం సరిపోదు. ఎప్పుడు కలలే కనని ఓ వరమై ఎదురే నిలిచావే, జాబిల్లిని నీ కోసం తెద్దామంటే నువ్వే ఒక జాబిలిలా ఉన్నావు తెలుసా. నీ కోసం నా ఒడిని ఉయ్యాల చేస్తాను, నిద్రొచ్చి బజ్జుంటే జోలాలి అవుతాను, నీ బుజ్జి పిడికిట్లో దాచేసుకుంటాను నా పంచ ప్రాణాలని. చెల్లమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు. బాగానే వచ్చినాయిరా. నీదేదిరా తల్లిగా? ఇప్పుడే వస్తావు, ఉండండిరా. థ్యాంక్ యూ నాన్న. అన్నయ్యకేమో ఎక్కువ రేట్ బట్టలు తెచ్చారు, నాకేమో తక్కువ రేట్ బట్టలు తెచ్చారు. నాకు వద్దులే. నా తల్లికి నచ్చలేదేమో. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఆడపిల్ల ఏడవకూడదు, ఎప్పుడు ఇంట్లోనే మహాలక్ష్మిలా నవ్వుతూ తిరగాలి. నాయనమ్మ, అన్నయ్యకేమో ఎక్కువ రేట్ బట్టలు తెచ్చారు, నాకేమో తక్కువ రేట్ బట్టలు తెచ్చారు. ఎందుకు నాయనమ్మ? ఏం లేదే, వాడు ఇంటి వారసుడు, వారసత్వాన్ని ఇంటిని అమ్మా నాన్నను చూసేది వాడేగా, అందుకనే మీ నాన్న అలా తెచ్చాడు. అదేంటి నాయనమ్మ, అమ్మ నాన్నని మేము చూడము. పిల్లగా పుడితే అంతేనే, ఇంటిని ఇంటి పేరుని 20 ఏళ్ల ప్రేమను వదిలేసి ముక్కు మొఖం తెలియనాడుతో వెళ్ళాలి.
సరేలే నాయనమ్మ, ఇప్పుడు నాకు అవన్నీ ఎందుకు? జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు. జీవితంలోనే మనం చేసే ఏ పనైనా ఎంత కష్టపడ్డదే అన్నది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నది అనేది ముఖ్యం. నేను సమాజంలో జరుగుతున్న వాటి గురించి పోరాడాలనుకుంటున్నా నాయనమ్మ. రే వర్షిత్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నాకు పనుంది వర్ష, బయటికి వెళ్తున్నా. ఇట్రా ఒకసారి. ఈరోజు రాఖీ పండగ కదరా, నాతో రాఖీ కట్టించుకోవా? నాకు బయట పనుంది వర్ష, అర్జెంటుగా వెళ్ళాలి. అదేంట్రా, అన్నా చెల్లెల మధ్య ప్రేమకు గుర్తుగా కట్టేదే కదా రాఖీ. ఏంటి వర్ష, ఈ పండగలు ఎప్పుడూ ఉండేగా, నాకు బయట పనుంది, వెళ్ళాలి. ఆగురా. అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాలు గుర్తుగా కట్టేదే కదరా రాఖీ. అలాంటి రాఖీని కట్టించుకోనంటావేంటి? అవును, పండగలు ఎప్పుడూ ఉంటాయి, కానీ నేనుండాలి కదరా. సర్లే, నువ్వు నీ పిచ్చి మాటలు, బయటికి వెళ్ళాలి, తొందరగా కట్టు. కూర్చోరా, స్వీట్ పెడతా. ఏంటే వర్ష, డల్గున్నావు?
అదేం లేదే, ఈరోజు ఒక 3-4 ఎదవలు నన్ను ఏడ్పించారు. దాని గురించి ఆలోచిస్తాను. అవునా వర్ష, అప్పుడు నువ్వేమీ చేయలేదా? నీ పక్కన ఎవరూ లేరా? అదే సంధ్య, ఆఫ్టర్నూన్ అలా జరిగినప్పుడు నేనేం మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నాను నాకేం అర్థం కావట్లేదు. ఆడపిల్లగా పుడితే సమాజం ఇలానే చూస్తుందా? వాళ్ళు ఏం చేసినా నేను ఇలానే మౌనంగా ఉండాలా? రేపు కూడా ఇలానే జరిగితే నేనేం మాట్లాడకుండా ఉంటే ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను ఎందుకు మౌనంగా ఉన్నా ఆ సమయంలో అక్కడ? ఎందుకే ఇవన్నీ? వదిలే, జాగ్రత్తగా ఉండు. రేపు కాలేజీలో కలుద్దాం. ఆడపిల్ల అణిగిమణిగా ఉండాలి. ఎవరైనా ఇలా చేస్తారా? అణిగిమణిగా ఉండడానికి నేనేం తట్ట కింద కోడి పిల్లని కాదు, ఆడపిల్లని. ఇంకోసారి వస్తారా నా జోలికి? ఆమె సృష్టికి మూలం అంటారు ఒకడు, ఇంటికి దీపం అంటాడు ఇంకొకడు, ఆకాశంలో సగం అంటారు ఒకడు, సహనంలో భూదేవితో పోలుస్తారు, పున్నమి వెన్నెలతో పోలుస్తారు ఇంకొకరు. కానీ ఒక మనిషిగా మాత్రం ఎందుకు చూడరు? మీరేం చేసినా మేము చూస్తూ ఉండాలా? వర్ష, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కాలేజ్ నుంచి అమ్మా. గొడవ జరిగిందంటే ఏంటి నాకు తెలిసింది? నువ్వు అబ్బాయి అనుకుంటున్నావా, అమ్మాయి అనుకుంటున్నావా? మన ఇంటి పరువు ఏం కావాలి? చెప్తే అర్థం కావట్లేదా? మంచినీళ్ళు ఇవే. ఏంటే నీ గొడవ? ఏదో ఒకటి అంటూ అమ్మాయిని తిడుతున్నావు. ఇంట్లో ప్రశాంతంగా ఉండనివా? అమ్మాయికి ఎంతవరకు అవకాశం ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. అమ్మాయిని అలా గారాభంగా పెంచకూడదు. అలా పెంచి నెత్తికెక్కించుకుంటే మన ఇంటి పరువు ఏం కావాలా? మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. మీరేంటి దానికి సపోర్ట్ చేస్తున్నారు? అవునమ్మా, కానీ అది గొడవ కాదమ్మా. వాళ్ళు ఆమె చేయాలని చూశారు, అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి వచ్చాను. ఒకవేళ నేను అప్పుడు మాట్లాడకుండా ఉంటే తర్వాత ఏం జరిగేదో నాకు అర్థమైంది. అందుకే నేను అలా చేశానమ్మా. ఆడపిల్ల బ్రతకాలి మరియు ఎదగాలి. అలా జరగాలంటే సొసైటీలోనూ మరియు ఫ్యామిలీలోనూ చేంజ్ రావాలి. అందుకే నేను అలా చేశానమ్మా. అంత జరిగినప్పుడు నాకు కానీ అన్నయ్య కానీ చెప్పాలి, అంతేగాని అలా చేయకూడదు. నిన్ను ఏమీ అనరు, నీ కుటుంబాన్ని అంటారు. నిన్ను ఇంకోసారి రోడ్ల వెంబడి తిరిగావో చంపేస్తా, అర్థమైందా?
ఏంటి వర్ష, ఇంట్లో ఏదో జరిగిందంట, నువ్వు నాకేం చెప్పలేదు. మొన్న రోడ్డు మీద జరిగిందేనా? ఆ విషయం నీకెలా తెలుసురా? అమ్మ చెప్పింది. అయినా నువ్వు రోడ్డు మీదకి అలా వెళ్ళేసి అందరితో గొడవలు పెట్టుకుంటే మన ఫ్యామిలీ పురువే అయిపోతుంది. ఏదైనా జరిగితే నా చెప్పాలి కానీ నువ్వే రోడ్డు మీదకి అలా వెళ్ళిపోతావా? ఏంట్రా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. సొసైటీని చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉందిరా. నీ చెల్లిని ఇలా చేశారని తెలిసాక నువ్వు ఊరుకుంటున్నావా? అమ్మ నాకంటే తెలీదు, నీకేమైందిరా? నువ్వైనా సరే ఒక అమ్మాయిని చూస్తున్నావంటే నీ చూపులతో తన చున్నీ సరి చేసుకునేలా ఉండకూడదురా. నీ క్యారెక్టర్, నీ చూపులో నీ క్యారెక్టర్ ఏంటో తనకు అర్థం అవ్వాలి. ఏమంటావురా? సరేనా? సారీ రా వర్ష, నువ్వు ఎప్పుడు సొసైటీ కోసమే ఆలోచిస్తావు. నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఏంటమ్మా డల్గా ఉన్నా? ఏం లేదు నాన్న, నేను సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలనుకున్నా సరే, నా ప్రాణాలు ఇవ్వడానికైనా సరే. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? సొసైటీ ఏంది, నువ్వేంది? నువ్వు ఆడపిల్ల మాత్రమే, అబ్బాయి కాదు. ఇలా చేస్తే పెళ్లి చేసి పంపిస్తా. అదే నాన్న అలా మాట్లాడుతున్నావు? కళ్ళ ముందు రేపులు, అత్యాచారాలు, బాల్య వివాహాలు ఎన్ని జరుగుతున్నాయి. అవును, నేను ఆడపిల్లనే, అవి జరిగేవి కూడా ఆడపిల్లకే కదా. నేను ఇలానే మౌనంగా ఉంటే రేపటి రోజు నాకే అది జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది? నడు ఇంట్లోకి. వేషాలు వేస్తున్నావా నా కాడ? నాన్నకి ఇంతలా చెప్తున్నా అర్థం చేసుకోడేంటి? నాన్నకు కాకపోతే ఇంకెవరికి చెప్తా? అమ్మకి చెప్తే నా మాట పట్టించుకోదు, గట్టిగా మాట్లాడితే పెళ్లి చేసి పంపిస్తా అంటున్నారు. నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి? అమ్మా సంధ్య, అమ్మాయిని కొట్టానురా. తన మనసులో ఏమనుకుంటుందో చేయమని చెప్పురా. నేను చెప్పానని చెప్పమాకు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వెళ్ళమాను. సరేరా, వెళ్తున్నా. సరే అంకుల్. అబ్బాయ్, అబ్బాయ్ రారా, టాబ్లెట్లు తీసుకొని రారా. అన్నయ్య ఏడమ్మా? వాడు లోపల ఉన్నాడు నాన్న, టీవీ చూస్తుండు. సరేలే, టాబ్లెట్ ఇవ్వమ్మా.
నువ్వు ఆగు, అన్నయ్యని రమ్మను. ఒక వారంలో ఇస్తామండి. నాన్నకి హెల్త్ బాగాలేదు, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఒక వారం రోజులు ఆగండి, ఇచ్చేస్తాం. ఒక వారంలో ఇచ్చేస్తాం. వర్ష వర్ష ఏంటి డల్గున్నావు? ఏం లేదే, మా ఇంట్లో నేనేం చేయాలన్నా మా అమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలన్నా ఆడపిల్లవంటూ ఆపేస్తున్నారు. నాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి మాట్లాడిస్తేనేగా తెలిసేది నేను ఆడపిల్లనో లేదా ఆడపులినో అని. ఎందుకే ఇవన్నీ ఇప్పుడు? నేను రేపు కాలేజీకి రావట్లేదు, అది చెప్దామనే వచ్చా. భారతదేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి భారతదేశం 2006లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా మరియు రక్షణగా ఉంటుంది. బాల్య వివాహాలు చేయడం వల్ల బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యకు దూరం అవుతారు. దానివల్ల చిన్న వయసులోనే వారు గర్భం ధరించడం, ఆ గర్భం ధరించడం వల్ల వారికి అనేకమైన వ్యాధులు రావడం, దానివల్ల వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతూ ఉంటుంది. కాబట్టి అందరం కలిసి బాల్య వివాహాలని నిషేధించడానికి మనం పోరాడాలి. బాల్య వివాహాలను నిషేధించాలి. నిన్న చాలా బాగా మాట్లాడావంటగా, ఫ్రెండ్స్ అంతా నీ గురించే మాట్లాడుతున్నారు. సర్లే కానీ నువ్వేంటి రోజు ఇంత డల్గా ఉన్నావు? నీకేమైంది? ఏం లేదే, నాన్నకు బాగాలేదు, కొంచెం డబ్బు అవసరం, ఎవరిని అడిగినా లేవంటున్నారు. అవునా? నాన్నకి ఎలా ఉంది ఇప్పుడు? నేను కూడా మా నాన్న ఒకసారి డబ్బు అడిగి చూస్తాలేవే, నువ్వేం ఆలోచించకు. నాన్న నాన్న, నీకు నా ఫ్రెండ్ సంధ్య తెలుసు కదా నాన్న? వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదంట, డబ్బు అవసరం ఉందండి. మనం ఏమన్నా ఇద్దామా కొంచెం? డబ్బులా? ఏమైనా కావాలి అంటే మాట సహాయం చెయ్యి, అంతేగాని డబ్బులు లేవమ్మా. అసలే మనం అప్పుల్లో ఉన్నాం. రే వర్షిత్, ఏంట్రా ఏం వెతుకుతున్నావు? రే ఏం కావాలరా నీకు? ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం లేదులే. వర్ష వర్ష, వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? డబ్బులేవే లేవని చెప్పాగా, ఎందుకు తీసావు? ఎందుకు తీసావే? మాట్లాడవే. ఏంటి మీకు అలా? అటు చూస్తేనేమో అప్పులవాడు, వీడేమో త్రాగబోతయ్యాడు. నువ్వు నా మాట వినవు. రేపటిలోగా అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఏంటి దేవుడా నాకు ఈ బాధలు? సీతయ్య, సీతయ్య, వస్తున్నా. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ సీతయ్య? అయ్యా ఇంకా అందలేదు. ఎన్ని రోజులు ఆగాలి? రేపటిలోగా ఇచ్చేస్తా. ఈ ఒక్కరోజు ఆగు, ఇచ్చేస్తా. సరే చూస్తా. సరే సీతయ్య, రేపటిలోగా ఇవ్వలేదో నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తా. ఒక తండ్రిగా చేయాల్సింది చేశా. ఇది తప్ప వేరే దారి నాకు కనిపించట్లేదు.
అన్నయ్య. నానా నానా, రే వర్షిత్ రారా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. నానా నానా లే నానా, నానా లే నానా. నానా నానా ఆగు నానా. నానా నన్ను క్షమించు నానా. ఆ రోజు డబ్బులు తీసుకుని నువ్వు అనవసరంగా వర్షాన్ని కొట్టావు. మన అప్పు మొత్తం వర్షాన్ని తీర్చేసింది నాన్న. మన కుటుంబ పరువు కాపాడింది. ఎంత పని చేసినవేరా. వదలరా. తన మనసులో ఏమనుకుంటుందో చేయమని, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వెళ్ళమని. మీ నాన్న నీ కోసం చాలా చేశాడే, నువ్వే మీ నాన్న ప్రేమను అర్థం చేసుకోలేదు. నాన్న ప్రేమ ఎప్పుడూ కనిపించదే, అది మన అమ్మాయిలకి అర్థం కాదు. నువ్వు కూడా అందరిలాగానే చూస్తున్నావు మీ నాన్నని. నన్ను క్షమించు నాన్న. ఆ రోజు డబ్బులు తీసింది నేనే. ఆ రోజు డబ్బులు అనవసరంగా వర్షాన్ని కొట్టావు. అనవసరంగా వర్షాన్ని కొట్టావు. నాన్న నువ్వేంటి ఇక్కడ? నానా నానా
నన్ను క్షమించరా తల్లిగా, క్షమించరా తల్లిగా. నీలాంటి దానిని కన్నందుకు గర్వపడాలి. అనవసరంగా నిన్ను నిందించాను. నీవు ఏమి చెయ్యాలి అనుకుంటున్నావో చెయ్యి. సమాజం కోసం పోరాడు. నీవు అనుకున్నది సాధించు. ఈ నాన్న నీకు ఎప్పుడూ తోడుంటాడురా. నువ్వు ఏమీ భయపడమాక. ఈ నాన్న ఎప్పుడూ నీకు తోడుంటాడు. నీ వెనక నేనున్నానురా. ప్రేమతో మొదలు జగం, మనిషే దైవముఖం, ముళ్ళనే దాటే పదం, నవ్వుతూ చేరే నిజం. చీకటిలోనే వెలుగే దాగే, మాసిన ఎదలో స్వచ్ఛత మోగే. జీవితమంతా అహమే ఆపే, తెలిసి కోరే బాధలు తీపే. కడదాకా నువ్వాడి బతుకో ఆటే, ప్రేమతో మొదలు జగం, మనిషే దైవముఖం. అమ్మ ఒడి రక్తములో స్నానములే ఆడు దేహం, వచ్చిన తన దారి మరచిపోతే చోద్యం. పాపమనే తీరమున మూగిన ఈ మనిషి కులం, జ్ఞానమనే సంద్రమున తేలుట సాధ్యం. అన్నిటా అంతటా ఆశే దాటేస్తే వైరాగ్యం, నిజముని ఆశ్రయిస్తే నీ హృదయమే బోధి వృక్షం. కడతేరే పయనం ఈ మజిలీ దూరం, ప్రేమతో. గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు, గుర్తించకపోవడం వల్ల పోదు. ఇది నాకు మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన మాట. మంచి అని తలచినది అచ్చమ్మలా ఉండదులే, చెడ్డదని ముద్రపడిన మది మరువదులే. మాతృభా